హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేపాల్ పరిస్థితి చాలా దారుణంగా విషయం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడి పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇల్లు, సుప్రీం కోర్ట్ హోటల్స్ అలాగే ఎన్నో ఇలాంటివి తగలబెట్టేశారు అక్కడ జంజీ యువత. అయితే ఇదంతా జరగడానికి కేవలం సోషల్ మీడియా బ్యాన్ చేయడమే కారణమా? లేదా అక్కడి ప్రభుత్వ వైఖరి కారణమా? అసలు నేపాల్‌లోని యువతలో ఇలాంటి తిరుగుబాటు ఏర్పడడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులకి ఎవరు కారణం? ఈ అల్లర్లు యువతకి ఉపయోగపడతాయా? వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్ళేలా చేస్తున్నాయా? అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే, ప్రస్తుతం నేపాల్‌లోని యువత అక్కడి గవర్నమెంట్‌ని కూల్చేశారు. దాంతో పాటు నేపాల్‌లో చిన్నపాటి విధ్వంసమే సృష్టించారని చెప్పొచ్చు. దానికి కేవలం సోషల్ మీడియా బ్యాన్ అనేదే కారణమా అన్న విషయానికొస్తే మాత్రం అసలు విషయం అది కాదనే చెప్పాలి. కాకపోతే అది కూడా అక్కడి యువతని ట్రిగ్గర్ చేసి మరింత రెచ్చగొట్టే నిర్ణయం అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా యువత అంటేనే ఎక్కువ మొబైల్‌లో ఉంటూ, సోషల్ మీడియా వాడుతూ, వాటి ద్వారా వారి పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సోషల్ మీడియా మొత్తాన్ని బ్యాన్ చేయడం అనేది జంజీలకు నచ్చలేదు. అసలు ఇప్పుడు నేపాల్‌లో జరుగుతున్న పోరాటానికి బీజం మాత్రం 15 ఏళ్ల క్రితమే పడింది అని మీకు తెలుసా? ఎందుకంటే నేపాల్‌కి స్వాతంత్రం వచ్చి 15 ఏళ్లయింది. అదేంటి? స్వాతంత్రానికి, ప్రస్తుత గొడవకి కారణం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఉంది. ఒక చిన్న లింక్. నేపాల్‌కి స్వతంత్రం వచ్చి 15 ఏళ్లయింది. కానీ ఇప్పటికే 12 ప్రభుత్వాలు మారాయి. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదన్నమాట. దానికి తోడు నేపాల్‌లో కరప్షన్ బీభత్సంగా పెరిగిపోయింది. అది కూడా అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ ఇలా అన్నిట్లో కూడా అభివృద్ధి లేకుండా కరప్షన్ బీభత్సంగా ఉంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరే ఊహించుకోండి. నేపాల్ పరిస్థితి కూడా అలాగే మారింది. దాంతో అక్కడ ప్రజలకు ఉద్యోగాలు లేవు. ఇక అభివృద్ధి లేక అక్కడ ప్రజలే చాలా మంది బ్రతుకు తెరువు కోసం నేపాల్‌ని వదిలి వెళ్ళిపోయారు. కానీ నేపాల్‌లో అధికారంలోకి వచ్చిన నాయకులు మాత్రం ఆస్తులు వెనకేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వం అంటేనే విసిగిపోయి చిరాకుతో ఉన్న ప్రజలకు మరింత షాక్ తగిలేలా సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. అప్పటికి కూడా అక్కడి యువత శాంతంగా దేశంలో అవినీతి లేకుండా చేసి అభివృద్ధిని తీసుకురండి అని మాత్రమే చెప్పారు. వాళ్ళ డిమాండ్ ఇదే. అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురండి. అంతేకాని సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కాదు కదా మీరు చేయాల్సింది అంటూ నిరసనలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ నిరసనలు నచ్చని నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఆ యువతని రోడ్డు పైన ఇలా నిరసనలు చేయకుండా పోలీసులకు షూట్ అండ్ సైట్ ఆర్డర్‌లు ఇచ్చాడు. అదే అతను చేసిన తప్పు. అది ప్రభుత్వం మొత్తాన్ని కూల్చేసే నిర్ణయం. విధ్వంసం సృష్టించే నిర్ణయం అని కూడా తెలుసుకోలేకపోయాడు. ఇలాంటి ఆర్డర్ రావడంతో రెచ్చిపోయిన పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ అలాగే వాటర్‌లను ఉపయోగించి అక్కడ 20 మందికి పైగా యువత చనిపోవడానికి కారణమయ్యారు. దాంతో అప్పటి వరకు వేలలో నిరసనలు చేసిన యువత అక్కడ ప్రజలు కాస్త లక్షల్లోకి మారిపోయారు. వాళ్ళలో ఉన్న కోపాన్ని ఆపుకోలేక ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్, సుప్రీం కోర్టులే కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఇల్లు మరియు కొన్ని ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తగలబెట్టారు. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చేందుకు యువత నిరసనలు చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వరకే సరే కానీ అవి సర్దుకోవచ్చు కానీ హోటల్స్ ధ్వంసం చేయడం, అలాగే మంటల్లో గత నాయకుడి భార్య చనిపోయేలా చేయడం, మరో నాయకుడిని బట్టలు తీసి పరిగెత్తిస్తూ కొట్టడం అనేది మాత్రం అక్కడి యువత చేస్తున్న వికృత చేష్టలకి చిహ్నాలని మాత్రం చెప్పొచ్చు. మరికొన్ని చోట్లయితే ప్రజల సొమ్ము నాశనం చేసుకునే చర్యలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి, ఉద్యోగాలు లేక ఉన్న నేపాల్ దేశంలో ఇలాంటి చర్యలు అనేవి వారి అభివృద్ధి మరింత ఆలస్యం అయ్యేలా చేయడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించలేని పరిస్థితికి కూడా తీసుకెళ్లొచ్చు. ఆవేశాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఆలోచనలు లేని ఆవేశం మాత్రం అనర్థాల్ని సృష్టిస్తుంది. నేను ఇక్కడి నుంచి అక్కడున్న జంజీ యువతని అస్సలు తప్పుపట్టడం లేదు. ఇలాంటి తప్పులకు కారణమైన ప్రభుత్వాన్ని కూడా నిలదీయటం లేదు. ఎవరు ఏం చేశారు?
ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అన్న విషయాన్ని మాత్రమే మాట్లాడాను. మరి ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిన నేపాల్‌లో తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ మరలా ఎలాంటి ప్రభుత్వం వస్తుంది? వచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అది ఎలాంటి మార్పుల్ని తీసుకురావచ్చు? దాంతో ప్రజలు సంతృప్తి చెందుతారా లేదా? లేక ఇప్పుడు జంజీ చేసిన రచ్చకి మరో ప్రభుత్వం ఏర్పడడానికి చాలా సమయం పడుతుందా? అసలు నేపాల్ పరిస్థితి ఏమిటి? అన్నటువంటి ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. వీటన్నింటికి సమాధానాలు రావాలన్నా, లేదా తెలియాలన్నా నేపాల్‌లో కొన్ని మార్పులు జరిగేంత వరకు వేచి చూడాల్సిందే. ఇదండి నేపాల్ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు? అసలు అక్కడ ఎలాంటి ప్రభుత్వం ఏర్పడితే బావుంటుందనుకుంటున్నారు? మన పక్కనే ఉన్న దేశం, మనతో పాటు ఉన్న దేశం, మనలో సగమైన దేశం ఇప్పుడు పక్కకెళ్ళి అష్టకష్టాలు పడుతుంది. అసలు ఆ దేశంలో ఎలాంటి మార్పులొస్తే బావుంటుంది? మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకున్నట్లయితే, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.